అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 144వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అలా నిర్లక్ష్యంగా అను సమాధానం ఇప్పటిదాకా ఎవరికీ ఇవ్వలేదు. అది చూసిన శ్వేత తను మాత్రమే ఎందుకు చేయాలి? మీరు చేయొచ్చు కదా అంటుంది. నీలిమ లేచి సార్ తనకేం రాదు నేను చెప్తాను అని తను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మాక్సిమం అందరూ అనుని చూస్తూ ఉంటారు. ఆమె ముఖంలో ఎటువంటి భావం లేకపోతే కార్తీక్ అది చాలా కోపం తెప్పిస్తుంది. ఇది సార్ డిజైన్ మొత్తం అని చెప్తున్న నీలిమ అను ఈసారి వర్క్ అసలు చేయలేదు. అందుకే తను చెప్పలేదు అంటే కోపంతో కార్తీక్ కొన్ని డౌట్స్ అడిగితే వాటికి కష్టంగా ఆన్సర్ చెప్తుంది నీలిమ. నీకే తెలుసు అంతా అన్నట్టుగా చెప్పావు కదా మరి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అని విరుచుకుపడతాడు కార్తీక్. మొత్తానికి నీలిమ కంగు తినింది. అను లేచి వాటికి ఆన్సర్ చేసి ఇంకా ఏమైనా ఉంటే అడగండి సార్ అని అంటే అందరూ సైలెంట్ అవుతారు. అడగండి ఇప్పుడు ఆపేసారే అంటున్నాను. అంత ధైర్యంగా సార్‌ని దబాయించి మరీ అడుగుతున్న అనుని చూసి అందరూ షాక్ అవుతారు. శ్వేత ఏదో ఒక క్వెషన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తున్న అనుని చూసి అందరూ వామ్మో! అనుకుంటారు. అప్పుడే ఏమీ రాదన్న అనుని అంత స్ట్రాంగ్‌గా కంగారు లేకుండా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే అందరూ సైలెంట్ అవుతారు. సురేష్ అయితే చాలా షాక్ అవుతాడు. కార్తీక్ ఏదో అడగబోతే అను ఏంటి సార్ అని అంటే ఆపేస్తాడు. మిగిలిన వారికి ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు అంటున్నాను. పైన జరుగుతున్న వార్ కింద ఉన్న హరిప్రసాద్ గారికి తెలిసి ఆయన పైకి వస్తారు. ఏంటిది? ఏం జరుగుతుందంటే అను ఆయన్ని కోపంగా చూసి మీటింగ్ జరుగుతుంది సార్. మీరు కూడా జాయిన్ అవ్వండి అంటుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు సార్ అంటున్నాను. అను చాలా కోపంలో ఉందని అర్థమైన హరిగారు సైలెంట్‌గా వెళ్లి శ్వేత పక్కన కూర్చొని బాగా హాట్‌గా ఉన్నట్టుంది అంటారు. భయంకరంగా అంటుంది శ్వేత. అందరికీ అన్నీ క్లియర్ చేశాక ఎనీ డౌట్ అంటుంది అను. ఆమె ధైర్యం, తెగింపు, యాటిట్యూడ్ ముందు ఇంకెవ్వరూ ఏమీ అడగలేక సైలెంట్‌గా ఉంటే ఓకే. నేనిప్పుడే ఈ జాబ్‌కి రిజైన్ చేస్తున్నానంటుంది. ఇది నా రిజిగ్నేషన్ లెటర్ అంటుంది అను. అయ్యో! ఏమైందను అని నీలిమ టక్కున వెళ్లి నవ్వుతూనే ఎందుకు అంటుంది. నా ఇష్టం నీకెందుకు అంటుంది అను. సరేలే అని ఆ పేపర్ తీసుకొని సార్‌కిస్తానని కార్తీక్‌కిస్తుంది. ఆ పేపర్ తీసుకొని చించేస్తాడు కార్తీక్. నాకు తెలుసు నువ్విలాగే చేస్తావని ఇంకో పేపర్ తీసి అక్కడ పెడుతున్నాను. వాళ్ళని సైన్ చేయమని. నేను చెయ్యను అంటాడు కార్తీక్. రిషి నువ్వేనా సైన్ చెయ్యి అని అంటుంది అను. రాహుల్ సార్‌ని రిషి అని పిలుస్తుందేంటి అనుకుంటారందరూ. ఇంకో సెకండ్ ఇవి ఉంటే చింపేస్తానంటాడు కార్తీక్. చించితే ఇంకో సెకండ్‌లో కొన్ని పేపర్స్ వస్తాయని చెప్పు రిషి అని అంటుంది అను. అవి కూడా చింపేస్తానంటాడు కార్తీక్. అసలక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అందరికీ అను వాళ్ళని నామవాచకంతో పిలుస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయినా ఎందుకు సార్ తనని అంతగా బ్రతిమలాడతారు? తనలాంటి వాళ్ళు చాలా మందే వస్తారు అని అంటాడు అక్కడ ఉన్న మేనేజర్. అవును సార్. తనేం వర్క్ చేయకుండా ఖాళీగానే ఉంటుంది. తన వర్క్ కూడా నేనే చేశానని అంటుంది నీలిమ. అలా అను మీద కోపం ఉన్నవాళ్ళు ఒక నలుగురు వచ్చి అను ఉండటం వల్ల యూజ్ ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడతారు. జస్ట్ షటప్ అని కార్తీక్ లేచి అను దగ్గరికొచ్చి తను రిజైన్ చేసిన పేపర్‌ని తీసుకొని చించేస్తే అను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపుతాడు. అంతలో కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంటే అను ఆ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి ఏంటి అంటుంది. అవతల మాట్లాడుతోంది రేవతి అవ్వడంతో వదినా నేను చెప్పేది అర్థం చేసుకో అని అంటే నువ్వు కూడా నా దగ్గర నిజం దాచావు కదా! కానివ్వండి అని అంటుంది అను. అది కాదొదినా చెప్దామనుకున్నాను అంటే అను అదేం వినకుండా కాల్ కట్ చేసి ఫోన్ అక్కడ డెస్క్ మీద పెడుతుంది. కార్తీక్ తన రిజిగ్నేషన్ లెటర్ ఇస్తే ఏంటి రిజైన్ చేసినంత మాత్రాన ఇప్పుడేం నష్టం జరుగుతుంది అంటారు హరిప్రసాద్ గారు. కరెక్ట్ క్వెషన్ అడిగారు సార్ అని అనుకుంటారు. నీలిమ అండ్ కో బ్యాచ్ అంతా మొత్తం. తను మళ్ళీ రిజిగ్నేషన్ పేపర్స్ తెచ్చినా కూడా దానికి ముందు సైన్ చేయాల్సింది తనే. ఒకవేళ అలాగే రిజైన్ చేస్తే ఇక్కడికే బాస్‌లాగా తిరిగి వస్తుందని అంటుంది శ్వేత. అను ఒక సీరియస్ లుక్ ఇస్తే నీ లుక్స్‌కి నేనేమి భయపడనే అని అంటుంది శ్వేత. అను నువ్విలా బిహేవ్ చేస్తే నేను అస్సలు ఊరుకోను. కార్తీక్ తప్పు చేశాడు కాదనడం లేదు. కానీ నువ్వు కూడా అదే తప్పు చేయొద్దని అంటుంది శ్వేత. ఏంటి వీళ్ళు వాళ్ళిద్దరి చండాలమైన రిలేషన్‌ని అందరి ముందు బయట పెట్టేలాగా ఉన్నారు అని అనుకుంటుంది నీలిమ. ఎవరు ఏ తప్పు చేయలేదు. నాదే తప్పు వదిలేయండి ప్లీజ్ అంటుంది. అను ఒకసారి అన్నయ్య వాళ్ళు చెప్పేది కూడా వినొచ్చు కదా! అంటుంది మౌని. నీకు తెలీదు వాళ్ళేం చేశారు. అందరూ కలిసి డ్రామా ప్లే చేసి నా దగ్గర ఎంతలా నటించారో తెలుసా? అని అంటుంది అను. అను ఏది ఏమైనా దానికి ఆఫీస్‌తో సంబంధం లేదు వదిలేయ్ అంటాడు రాహుల్. ఒకటే క్వెషన్ అడుగుతాను రిషి. నీకిదంతా ముందే తెలుసా? ఇప్పుడు తెలిసిందా? అని అంటుందను. అయ్యో! ఇప్పుడే తెలుసు అంటే ఈ రోజు నుంచి నేను నీతో, అత్తయ్యతో తప్ప ఎవరితోనూ మాట్లాడనంటుంది అను. అందరూ స్టన్ అవుతారు. ఏంటిది అను ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్ అంటాడు కార్తీక్. నా పక్కనే ఉండి నా కళ్ళ ముందు నిన్ను వాడు వచ్చి పొడుస్తుంటే ఇన్ని రోజులైనా నాతో చెప్పాలని నీకు అనిపించలేదా? అన్నీ దాచిపెడుతూ నా ముందు నటిస్తూ వచ్చావు కార్తీక్. చాలా కోపంగా ఉంది నీ మీద. చాలా అంటే చాలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుందను. మళ్ళీ వెనక్కి వచ్చిన అను, అవును ఈ రోజు నుంచి ఇక్కడ ఎంప్లాయీగా రిజైన్ చేస్తున్నా. అలాగే ఎండీగా చార్జ్ తీసుకుంటున్నాను. ఇకపైన ఇక్కడ ఎటువంటి తప్పులు జరిగినా నేను ఊరుకోను. ఎవరు వర్క్ చేయకుండా సొల్లు కబుర్లు చెప్పినా సరే
ఒకళ్ళ గురించి ఒకళ్ళు కంప్లెయింట్స్ చేస్తే నేనస్సలు ఊరుకోను. ఎవరి వర్క్ వాళ్ళే ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేయకపోతే ఎంప్లాయీగా ఉండటానికి ఎటువంటి అర్హత ఉండదు అని అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను. అసలు తను ఎవరు అని అందరి బ్రెయిన్‌లోనూ ఒక ప్రశ్న మొదలైతే అలా అందరికీ వార్నింగ్ ఇస్తున్నా ఎవ్వరు ఏమీ అనకపోవడం నీలిమ, సురేష్ ఇంకా వాళ్ళ మాటలు విని అనుని తిట్టిన మేనేజర్‌కి పిచ్చెక్కుతుంది. యెస్! ఇప్పుడే ఇక్కడ అనౌన్స్ చేస్తున్నానని హరిప్రసాద్ గారు లేచి ఇకపైన నా ఇద్దరు కోడళ్ళు ఇక్కడ ఎండీగా ఉంటారు. వాళ్ళు ఎవరు వాళ్ళ మాటకు ఎదురు చెప్పినా వాళ్ళని తక్షణమే జాబ్‌లో నుంచి తీసేస్తానంటారాయన. ఆయన మాటకి అందరూ షాకయితే ఒకళ్ళ మొఖాలొకళ్ళు చూసుకుంటారు. అంటే ఇన్నాళ్ళు మనతో ఉన్న అను, కార్తీక్ సార్ వాళ్ళ ఆవిడ అని అందరూ స్టన్నయిపోతారు. అను కార్తీక్ సార్ వాళ్ళ వైఫా? అంటుంది నీలిమ. అను కాదు. అను మేడం అని అంటుంది శ్వేత. ఓకే. ఓకే మేడం అని వణుకుతూ చెప్తుంది నీలిమ. సురేష్, నీలిమకైతే గుండె జారి అరచేతిలోకొస్తుంది. అయ్యో! ఎన్ని మాటలన్నాను. నాకివన్నీ అవసరమా? అనుకుంటుంది నీలిమ. పొయ్యి పొయ్యి దాన్నే తిట్టాను. ఇక నన్ను మామూలుగా ఆడుకోదు అనుకుంటుంది నీలిమ సైలెంట్‌గా చైర్‌లో కూర్చొని. ఇప్పటిదాకా మాకేమీ ప్రాపర్టీ వద్దు అనిన అను ఇప్పుడు ఇలా అనేసరికి అను ఎంత కోపంగుందో కార్తీక్‌కి అర్థమవుతుంది. ఇంకా అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది అను. కార్తీక్ వెనకే వెళ్ళి అను సారీరా అని ఆమెని హగ్ చేసుకుంటే వెనక నుంచి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుందను. ఎందుకిలా ఉన్నావు? బాధగా ఉంటే ఏడ్చి బాధని వదిలేయ్. ఇలా సైలెంట్‌గా ఉండకు అమ్మడు. భయంగా ఉంది అంటాడు గట్టిగా చుట్టుకొని. నొప్పిగా ఉంది కార్తీక్ అంటుందను. ఎక్కడ? అని ఆమెని వదిలి తన వైపుకు తిప్పుకుంటే ఇక్కడ అని చూస్తూ మనసులోనే కదా అంటే కాదు ఇక్కడ అని అతని గాయం మీద చేయి పెట్టి తాకకుండానే చెప్తుంది. అరే ఏంటిది అను. ఇలా దూరం చేయకు బాధగా ఉంది. అంటే నువ్వు చేసింది కూడా ఇదే కదా! కానీ నీ గాయం తగ్గేదాకా నేను నీతో మాట్లాడను. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అంటాడు కార్తీక్. నువ్వే కదా దూరంగా కూడా ఉండమన్నావు. నీ దగ్గరే ఉంటే నీ మీద పడిపోతూ ఉంటానేమో అంటుంది అను. ఏయ్! అని చెయ్యి ఎత్తి కొట్టబోయి టేబుల్ మీద కొడతాడు. అను ఒక్కసారిగా చూసి ఏయ్ కార్తీక్ అని చెయ్యి చూడబోయి ఆగిపోతుంది. ఒకసారి నీకు దూరంగా ఉండటంలో నరకం చూశాను. అది నీకు తెలుసు. అప్పటిదాకా ఎందుకు? నీకెప్పుడు దగ్గర ఉండలేదు. కనీసం అలా ఉండాలని కూడా ఎప్పుడూ నేను కోరుకోలేదు. ఎందుకో తెలుసా కార్తీక్ నీకు దగ్గరైనప్పుడే ఎప్పుడైనా అలా ఉన్నా అలాగే ఉండాలనిపిస్తుందని. కానీ ఇప్పుడు మళ్ళీ అలాగే ఉండటం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోతేనే మనం హ్యాపీగా ఉంటాం. అలవాటు చేసుకుంటాను. ఇకపైన ఎక్కువగా ఏది ఆశపడను అంటుంది. అనుని హత్తుకొని సారీరా కొట్టు, తిట్టు. ఇలా దూరంగా వెళ్ళకు ఉండలేను. నా వల్ల కాదు. కావాలంటే నువ్వెలా చెప్తే అలాగే ఉంటాను. నా దగ్గరే ఉండు. లేదా నేను నీతో పాటే వస్తాను అంటాడు కార్తీక్. వదులు కార్తీక్ పెయిన్‌గా ఉంది. కార్తీక్ నీకెక్కడ పెయిన్‌గా ఉందో అని బాధగా ఉంది కార్తీక్ అంటుంది అను. అలా ఏం లేదు. నువ్వు దూరంగా ఉంటేనే బాధగా ఉంది నాకు. దాని ముందు ఇది నొప్పి కాదంటాడు. ఆమెని వదిలి ఇంకోసారి ఇలా చెయ్యను. ఏదీ నీ దగ్గర దాచిపెట్టను సారీ అంటాడు. ఆమె సైలెంట్‌గా ఉంటే అందరూ లోపలికొస్తారు. ఆఫీస్‌లో మాత్రం అందరూ స్టన్నయిపోతారు. ఏమీ తోచక నీలిమ కుప్పిగంతులు వేస్తుంది. చెప్పాను కదా! వద్దే సైలెంట్‌గా ఉండు. అను జోలికి పోకు అంటే విన్నావా? నాకదొచ్చు, ఇదొచ్చని నేనే తోపని విర్రవీగావు కదా! ఇకపైన వర్క్ ఇస్తూ ఉంటుంది. నువ్వు చేస్తూ ఉండు అంటుంది మౌని. ఇక అనుని ఎంత బ్రతిమిలాడి వినకపోతే కనీసం ఇంటికి వస్తాననడంతో అందరూ సైలెంట్ అవుతారు. అయినా అను సైలెంట్‌గానే ఉండటంతో కార్తీక్‌కి మాత్రం చాలా బాధగా ఉంది. అది అందరికి అర్థమవుతోంది. అనుతో సహా రేవంత్ విషయం తెలిసాక రాహుల్ కూడా చాలా ఆలోచనలో పడతాడు. అతనింకా బయటే ఉన్నాడు. పోలీస్‌కి చిక్కలేదు అనే విషయం కార్తీక్ పెద్దగా పట్టించుకోకపోయినా అది రాహుల్‌కి పెద్దగా తొలిచేసే విషయమవుతుంది. ఇకపైన ఎవరికీ ఎవరు వాళ్ళ ఎటువంటి ప్రమాదం రావడానికి వీల్లేదని అనుకుంటాడు. అందుకే రాజేష్ గాడు తప్పించుకోక ముందే వాడిని భూమి మీద నుంచి తప్పించాలనుకుంటాడు రాహుల్. అనుకున్నట్టే రాజేష్ ఉన్న ప్లేస్‌కి వెళ్లి వాడి పొజిషన్ చూసి పారిపోయే స్టేజ్‌లో కూడా లేడని అర్థమైన రాహుల్ వెంటనే రాజీవ్‌కి కాల్ చేసి నీకున్న తల తిరిగిపోయే కేసులో వీడిని ఇరికించి ఎన్‌కౌంటర్ చేయమని ఆర్డర్ వేస్తాడు. అలాగేరా నేను, కార్తీక్ కూడా అదే అనుకున్నాం అంటాడు రాజీవ్. సరే అని కాల్ కట్ చేసి రాజేష్ దగ్గరికి వెళ్లి నేస్తావనుకున్నాంరా. ద్రోహం చేశావు. నువ్వొక్కడివే లేకపోతే మా జీవితం ప్రశాంతంగా ఉండేది కదా అని వాడిని 4 పీకి ఇంటికి వెళ్తాడు రాహుల్. ఇంటికి వెళ్ళిన అను ఎవరితోనూ మాట్లాడదు. ఒక్క రాహుల్, సుమిత్ర గారితో తప్ప. కార్తీక్ వచ్చి అమ్మడు ప్లీజ్ మాట్లాడరా నాతో అని అంటే అను లేచి వెళ్లి కిచెన్‌లో వంట చేస్తున్న సుమిత్ర గారిని ఏం చేస్తున్నారు అత్తయ్య అంటుంది. ఆవిడేదో చెప్తే నాకు చికెన్ తినాలని ఉంది అంటుంది. అప్పుడే ఆర్డర్ చేస్తాను అని అంటాడు కార్తీక్. అంటూ మొబైల్ తీస్తే రిషి నాకు చికెన్ తీసుకొని రావా? అత్తయ్య వండుతుంది. తినాలని ఉంది అంటుంది అను. అవునా? అని వెళ్తున్న రాహుల్‌ని ఆపి నేను వెళ్లి తెస్తానని వెళ్తాడు కార్తీక్. అతను వెళ్లి ఒక 20 మినిట్స్‌లో వస్తే కిచెన్‌లో లేని అను కోసం అతని కళ్ళు వెతుకుతూ ఉంటే అతని చేతిలో కవర్ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళింది కార్తీక్ అని అంటారు.
సుమిత్ర గారు కార్తీక్ కిచెన్ నుంచి బయటకొస్తే నాతో కూడా మాట్లాడలేదంటుంది శ్వేత. వెళ్ళి రూమ్‌లో చూస్తాడు. వెనక శ్వేత కూడా వెళ్తుంది. ఏమవుతుందో అని. కానీ బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది అను. ఏంట్రా ఇది? పడుకుందని లేకపోతే వద్దొదినా. అది ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులయింది. పడుకొని ఆ వంటయ్యాకే లేపుదామంటాడు. శ్వేత వెళ్ళిపోతే అను పక్కనే కూర్చొని అసలు బాగా కోపంగా ఉంది కదా! నాకు నీ మీద కోపంలో నాకు అయినా గాయం కూడా చూడాలని లేదు కదా! అనుకుంటాడు. ఆమె తల నిమురుతూ అక్కడే పడుకొని అలాగే ఆమెని చూస్తూ ఉంటాడు. ఒక గంటకు లోపలికొచ్చి అయిపోయిందిరా అంటారు సుమిత్ర గారు. సరే పద అమ్మా! నేను తీసుకొని వస్తాను అంటాడు కార్తీక్. సరే జాగ్రత్త. అది ఉన్న కోపానికి కొట్టినా కొడుతుందని వెళ్తారు. అమ్మ ముందే భయపెడుతోందనుకొని అయినా నాను నన్ను కొడుతుందా అని ఏమీ కొట్టదులే అని బుగ్గ మీద చెయ్యి వేసి మెల్లిగా తడుతూ అను అని లేపుతుంటే ఆమె కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కార్తీక్‌ని చూసి ఆమె పెదవులు విచ్చుకుంటే మళ్ళీ మొత్తం గుర్తొచ్చి కళ్ళు ఎరుపెక్కి దూరం జరిగి పైకి లేస్తుంది. అను అంటే పోరా అని మళ్ళీ పిల్లో విసిరి టక్కున హాల్లోకి వెళ్తుందను. అను వెనకే వెళ్ళి నువ్విలా మాట్లాడకపోతే నేనేమి తినను నీ ఇష్టం అంటాడు కార్తీక్. అత్తయ్య నాకు ఆకలేస్తోంది పెట్టు అంటుంది డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ప్లేట్ తీసి. అను నేను నిజంగా తినను అంటే ప్లేట్ మూసేస్తుందను. కార్తీక్‌ని తీసి ఏయ్! దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? నువ్వే ఉన్న విషయంలో చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఇలా దాచి దాన్ని ఇన్ని రోజుల నుంచి దూరం పెట్టి ఎంత బాధ పెట్టావు. నీకు పెయిన్ ఉందని దూరం పెట్టావు కానీ అలా సడెన్‌గా తనని తోసేస్తే ఎలా ఉంటుంది? తనకి ఎంత పెయిన్ అది అనుభవించి ఉంటుందో కదా! అంటారు సుమిత్ర గారు. నా అనుని ఇంతగా బాధపెట్టిన నీకు నేను సపోర్ట్ చేయనురా అంటారావిడ. నువ్విక్కడే ఉంటే అది తినదు అటు వెళ్ళు అంటారు ఆవిడ. అది అనుకి కూడా బాధగా ఉన్నా సైలెంట్‌గా ఉంటుంది. అను కార్తీక్ చేసిన తప్పే కానీ ఇలా ఎన్ని రోజులు ఉంటావని శ్వేత అంటే ఏమీ చెప్పదు. అయితే నేను కూడా తినను అంటుంది శ్వేత. రిషి మీ ఆవిడ తినేలా చేయడం నీ బాధ్యత. ఎందుకంటే తనిప్పుడు ఆకలితో ఉండకూడదు అందుకే. ఇంక మిగిలిన వారి ఆకలి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నాకు ఎవరి బాధ అవసరం లేదు కదా! నేను హ్యాపీగా తింటాను. ఇన్ని రోజులు అందరి నొప్పిని, బాధని పట్టించుకోకుండా హ్యాపీగా తిన్నాను కదా! ఇప్పుడు కొత్తదేమీ కాదు కదా నాకు అని తింటుంది. మాటల్లో ఆమె ఎంత బాధపడుతుందో చెప్తుంటే అందరూ సైలెంట్ అవుతారు. ప్లీజ్ నన్ను మాట్లాడించి మీరు బాధపడుతూ నన్ను బాధపెట్టొద్దంటుంది అను తింటూనే. తింటూ ఆ కన్నీరేంటి అను అని ఆ ప్లేట్ తీసుకొని సుమిత్ర గారు తినిపిస్తారు. తప్పక అందరూ సైలెంట్‌గా కూర్చొని ఫుడ్ తింటారు. అను నార్మలే తింటుంది. అందరూ తను బాగానే తిన్నందుకు కాస్త కుదుటపడి వాళ్ళు తింటారు. ఇంకా చాలత్తయ్య అని అంటే అను ఎవరి మీద కోపంతో, బాధతో నువ్వు తినడం మానేస్తే నేను ఊరుకోను. తిను ముందు అని ఇంకాస్త పెడతారు. రాహుల్ ఇంక చాలు ఎక్కువయింది అంటే, ఏమీ కాదు కాస్త తిను. ఆఫ్టర్‌నూన్ కూడా ఏమీ తినలేదు నువ్వని అంటాడు. అందరూ భోజనం చేశాక నాతో కూడా మాట్లాడవా అను అని హరి గారంటే, అసలు ముందు తెలిసింది మీకే అయినా నాకు చెప్పలేదు అని వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తుంది. ఇంతలో శ్వేత వెళ్ళి అను పక్కన కూర్చొని అను నాతో మాట్లాడవే ప్లీజ్ అంటుంది. అను రిమోట్‌లో ఛానెల్ మారుస్తూ అస్సలు పట్టించుకోకుండా పోతే పిల్లో అను మీద వేస్తాడు కార్తీక్. వదినా తెలుసా మొన్న రెడ్ కలర్ ఫ్రాక్‌లో అంటుంటే ఆ పిల్లో తీసుకొని కార్తీక్ మీద వేసి పర్సనల్స్ హాల్లోకి తీసుకొని రావద్దని మీ తమ్ముడికి చెప్పు రిషి అంటుంది. నేను చెప్తాను చెప్పొద్దని నువ్వు నాకు చెప్పు అప్పుడే ఆపేస్తానంటాడు కార్తీక్. అయితే చెప్పుకోమను. అతనికి లేని సిగ్గు నాకేంటని రిమోట్ సోఫాలో వేసి కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. కిచెన్‌లో వెనకే వెళ్తాడు కార్తీక్. వెనకే అన్న, వదిన కూడా వెళ్తారు. అత్తయ్య నేను తోముతాను ఇవ్వండి అని తీసుకుంటే వద్దని కార్తీక్ లాగుతాడు. మళ్ళీ తీసుకుంటే ఒక్కసారిగా లాక్కుంటాడు కార్తీక్. అది వెళ్లి అతని నడుముకు తగులుతుంది. అంటాడు. ఒక్కసారిగా సారీ అంటుంది. కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వస్తాయి. ఆమె చెయ్యి అతని నడుము మీద దాకా పెట్టి వెనక్కి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో! బాగా తగిలిందా కార్తీక్ అని అందరూ చూస్తారు. అందరూ నెట్టి వద్దు వదిలేయండి. దీనికన్నా అది ఎక్కువ బాధపడుతోంది. దానికింత పెయిన్ ఇచ్చానేమో ఇంతవరకు నాకు తగిలిన గాయం చూడాలని కూడా మీ మరదలికి అనిపించలేదు. ఇంకా అది తగ్గితే ఏంటి? దానికి మళ్ళీ దెబ్బ తగిలితే ఏంటి? అంటాడు. అది వింటున్నాను కళ్ళల్లో నీళ్లు ఆగవు. హాల్‌లో ఉన్న హరిగారు కూర్చో అమ్మా అంటే అను ఆయన పక్కన కూర్చుంటే ఆమె కన్నీళ్లు తుడిచి ఎందుకురా ఈ పంతం అంటే మీరు నన్ను కూతుర్ని అని చాలా సార్లు అన్నారు కదా! అప్పుడిదంతా నాకు చెప్పాలి కదా! నా మొగుడు ఇంత పెద్ద దెబ్బ తగిలితే నేను సరదాగా చలాకీగా నవ్వుతూ నచ్చింది తిని అందరిలో తిరిగాను. అతను బాధపడుతుంటే ఇంత పెయిన్ అనుభవిస్తుంటే నేను నవ్వుతున్నాను. సంతోషంగా తింటున్నాను. హాయిగా నిద్రపోతున్నాను. అది తలుచుకుంటేనే నాకెంతో బాధగా ఉంది. మీకు అర్థం కావడం లేదు. మీరైనా చెప్పాలి కదా! ఆమె అన్నదానిలో నిజం లేకపోలేదు. ఆయన కూడా సైలెంట్ అవుతారు. అక్కడి నుంచి లేచి రిషి ఈ రోజు నుంచి నువ్వు మీ తమ్ముడి దగ్గర పడుకో అంటూ శ్వేత రూమ్‌లోకి వెళ్లి పడుకుంటుంది. దానికి చెప్పు మర్యాదగా నా రూమ్‌లోకొచ్చి పడుకోమని అంటాడు కార్తీక్. పోరా! అని లోపలికి వెళ్లి డోర్ వేస్తుంది. అందరూ నవ్వుతారు. నా పెళ్ళామే కదా అంది. ఎందుకు నవ్వుతారంటాడు కార్తీక్. నీ పెళ్ళాం నిన్నే అంది బాస్ అంటుంది శ్వేత. అవును అంటే మాట్లాడింది కదా అంటాడు కార్తీక్. అవును సార్ అంటుంది శ్వేత. అదే కదా!
పద అని లోపలికి వెళ్తారు. మీరు కూడా పిల్లలతో కలిసి నాకు చెప్పలేదు. అను బాధపడిందంటే నిజమే కదా అంటారు సుమిత్ర గారు. వాడు కూడా చాలా బాధపడ్డాడు సుమిత్ర. కానీ అను హెల్త్ కూడా ముఖ్యం కదా! అర్థం చేసుకోవాలి కదా! అందుకే తప్పలేదు అంటారాయన. సరే పదండి వెళ్దాం అంటే ఉండు బయటికి ఎవరొస్తారో కోడలు లేదా నా కొడుకులో మాత్రమేనా చూద్దాం అంటారాయన. ఆవిడ నవ్వి ఆయన పక్కన కూర్చొని సరే అంటుంది. శ్వేత వాళ్ళ లోపలికి వెళ్ళేసరికి బెడ్‌షీట్ కప్పుకొని పడుకున్న అనుని చూసి కార్తీక్ ఏంట్రా ఇటొచ్చావు? పద నీ రూమ్‌కి అంటాడు రాహుల్. నీతో పడుకొని ఏం చేయాలంటాడు కార్తీక్. నేను కూడా రెడ్ డ్రెస్ వేసుకొనొస్తానులే అని అనుకొని హగ్ చేసుకొని పడుకో అంటాడు రాహుల్. కళ్ళు మూసిన అను పెదవులు మెల్లిగా విచ్చుకుంటే థమ్స్ అప్ సింబల్ చూపించి కానీ అని సైగ చేస్తాడు కార్తీక్. ఒరేయ్! నేను నీతో ఏం చేయాలి పోరా అని అంటే ఏది కావాలంటే అది చేసుకో. కావాలంటే హగ్ చేసుకో. లేదంటే ముద్దులు కూడా ఏదైనా నాకు ఓకే అని అంటాడు రాహుల్. అది ఊహించుకుందేమో అను నవ్వుతుంది. అయినా అను వచ్చినా ఏమీ చేయలేవులే కానీ పద మనం వెళ్ళి ఆ రూమ్‌లో పడుకుందాం అని అంటాడు రాహుల్. శ్వేత వెళ్ళి అను పక్కన పడుకొని అను మీద చెయ్యి వేస్తే తీస్తుంది అను స్లోగా. అను ఏంటిది నన్ను కూడానా? అంటే అసలు ముందు తెలిసి కూడా చెప్పంది మీ ఆవిడే కదా! చెప్పు రిషి ఆవిడకి అంటుంది అను. అవును శ్వేత. నీ పక్కన పడుకుంది గదా! కాస్త కోపం తగ్గినట్టే ఉంది. ఎలాగని నీతో మాట్లాడుతుందిలే అంటాడు రాహుల్. అవును నువ్వన్నది నిజమే రాహుల్. మీరు వెళ్ళండి ఆ రూమ్‌కి అంటూ అనుని హగ్ చేసుకుంటే అను శ్వేత చెయ్యి తీసి ప్లీజ్ నన్నొదిలేయండి అంటుంది. కార్తీక్ వచ్చి అను పక్కన కూర్చొని అను మీద చెయ్యి వేస్తే వదిలి కార్తీక్ మళ్ళీ అను ఏదైనా అంటే నువ్వు బాధపడతావు. మళ్ళీ అది బాధ పెడుతుంది అని అంటాడు రాహుల్. నాకేం విసిరి కొట్టడం రాదులే రిషి అంటుంది అను. ఆమెని అతను కావాలని అనకపోయినా ఆమె పడిన బాధ నిజం. అతను చేసినవన్నీ నిజం. అందుకే అతని చెయ్యి తీసేస్తుంది. సరే వదిన దగ్గర పడుకొని పద మనం వెళ్దాం అంటాడు కార్తీక్. ఏం కంగారు పడకు కార్తీక్. నా మీద కోపం ఉంటే నా పక్కన ఎలా పడుకుంటుంది అంటుంది శ్వేత. టక్కున లేచి తన బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది అను. సక్సెస్ అని సైగ చేసి అందరూ హైఫై ఇచ్చుకొని ఇప్పుడైనా వెళ్లి బ్రతిమలాడుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అంటారు కార్తీక్‌ని. అను వెనక్కి కార్తీక్ కూడా అను బెడ్‌రూమ్‌లోకే వెళ్తుంటే కొడుకు, కోడలు బయటికి వస్తే నవ్వుకొని లోపలికి వెళ్తారు సుమిత్ర, హరిప్రసాద్ గారు. అను వెళ్లి కింద పరుపు వేసుకొని కింద పడుకుంటే కాళ్ళు విరుగుతాయి అంటాడు కార్తీక్. అదేం వినకుండా కిందే పడుకుంటే అమాంతం అనుని ఎత్తుకొని బెడ్ మీద దింపుతాడు. మళ్ళీ లేచి కింద పడుకుంటే మళ్ళీ తీసుకొని వచ్చి పైన పడుకోబెడతాడు. ఎన్నిసార్లు కిందకు వెళ్తే అన్ని సార్లు తీసుకొని వస్తాను అను. మళ్ళీ వెళ్తే ఈసారి బెడ్ మీద విసిరేస్తాడు. ఆ అంటుంది నడుము పట్టుకొని. దెబ్బ తగిలిందా అని చూస్తూ ఆమె మీద చేరితే ఒక తోపు తోస్తుంది. రాక్షసి అని కింద పడిన కార్తీక్ మెల్లిగా లేస్తుంటే నవ్వుకొని అతనికి ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకుంటుంది. అనూకి దుప్పటి కప్పి వెనక నుంచి హత్తుకుంటాడు. గట్టిగా ఊపిరి తీసుకొని ఆ చెయ్యి తీస్తుంది. ఇంకా కదిలించడం ఇష్టం లేక సైలెంట్‌గా పడుకుంటాడు. మధ్యరాత్రి నిద్ర నటిస్తున్న అను లేచి నిద్రపోతున్న కార్తీక్‌ని చూసి మెల్లిగా అతని షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి ఆ దెబ్బని చూస్తుంది. వణుకుతున్న తన చేతి వేళ్లతో ఆ గాయాన్ని తడుముతూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగవు. దాదాపు 7 కుట్లు పడతాయి. ఇంత నొప్పిని భరించాడు. ఆమె ముందు నటించాడు అని గుర్తొచ్చి కన్నీళ్లు పరుగున వస్తే అవి అతని దేహాన్ని తగిలేలోపే ఆమెని హత్తుకొని ఇంత టైం పట్టిందా ఇది చూడ్డానికి అంటాడు. ఆమె ముఖం పక్కకు తిప్పి వదలమని అతని చేతిని విడిపిస్తూ ఉంటుంది. నొప్పిగా ఉందేమో అని. ఆమె భయం అర్థమైన కార్తీక్ నాకేం నొప్పి లేదురా. నీకిది తెలిస్తే కంగారు పడి మళ్ళీ ఏదైనా పెయిన్ తెచ్చుకుంటావేమో అని భయమేసి చెప్పలేదు. అంతేకానీ నిన్ను దూరం చెయ్యాలని కాదురా అంటాడు. ఆమె పక్కకు తిప్పిన కళ్ళల్లో నీళ్ళు అలాగే వస్తుంటే ఆమెను వదిలి ఇంకోవైపు తిరుగుతాడు. ఎందుకంటే అతని కళ్ళు కూడా బాధతో నిండిపోతాయి. నిన్ను సంతోషంగా చూసుకోవాలనుకుంటే బాధపడుతూనే పెడుతూనే ఉన్నాను కదా! అని అతను ఏడుస్తూ ఉంటే ఆమెది అదే పరిస్థితి. ఇద్దరికీ ఇక నిద్ర కరువవుతుంది. ఏమైందని శ్వేత మెసేజ్ పెడితే అది చూసి కూడా రిప్లై ఇవ్వడు కార్తీక్. అతని పరిస్థితి అర్థమై ఏమీ చేయలేక తను కూడా నిద్రపోతుంది. మార్నింగ్ ఎప్పటికో నిద్రలోకి జారుకున్న అనుని కదిలించకుండా వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్‌లోకి వెళ్తాడు కార్తీక్. కాఫీ ఇవ్వనా? అంటే అను ఇస్తుందిలే అంటాడు. 1 అవర్‌కి లేచిన అను బయటకొచ్చి అత్తయ్య కాఫీ అంటుంది. అందరూ హాల్‌లోనే ఉంటే ఏంటి ఎవరు తాగలేదా అని నేనే వెళ్లి తెస్తానని వెళ్లి కాఫీ తెచ్చి రిషికిస్తే అతను ఒక కప్ తీసుకుంటుంటే ట్రే తీసుకో అందరికీ ఇవ్వు అంటుంది కోపంగా. అతనే అందరికీ ఇస్తాడు. అబ్బా! కాఫీ సూపరమ్మా! నువ్వు పెడితే ఈ టేస్టే రాదు. ఎందుకు? అంటాడు కార్తీక్. నిజమే అంటారు హరిగారు. కార్తీక్ చెవి పట్టుకొని వెధవా! ఇన్నేళ్లు నా కాఫీని మెచ్చుకొని ఇప్పుడు దాని కాఫీని పొగుడుతున్నావా? నా వంటలకి వంక పెడతావా? మీరు కూడా కదా అండీ! అని ఈరోజు నేను ఈ రోజు వంట చేయను అని అంటారావిడ. అను పక్కన నవ్వుతుంది. అందరూ ఆమెను చూసి నవ్వుతారు. మళ్ళీ సైలెంట్ అవుతుంది. ఈరోజు నేను వంట చేస్తానని వెళ్లి చేస్తుంటే నాకు ఈరోజు మష్రూమ్స్ కావాలంటుంది శ్వేత. నీకు వేడి తినకూడదు ఎక్కువగా అంటారు సుమిత్ర గారు. కొంచెం పెడతానులే తీసుకురానివ్వండి అత్తయ్య అని అంటుంది. సరే అని రాహుల్ వెళ్లి రాపో అంటారావిడ.
అను రెడీ అయ్యి వచ్చి వంట చేయబోతే, "నువ్వు వెళ్ళు నేను చేస్తాను. నేను చేసి పంపిస్తాలే ఆఫీస్‌కి టైం అవుతుంది కదా!" అంటారు. "అవును. అసలే ఈ రోజు నుంచి మేడం గారు బాస్" అంటాడు రాహుల్. "హహ" అని నవ్వుతారు హరిగారు. అను వెళ్లి కార్ దగ్గర వెయిట్ చేస్తుంటే కార్తీక్ రెడీ అవుతూ ఉంటాడు. కార్తీక్ రారా అంటే, "మీరు వెళ్ళండి నాకు టైం పడుతుందని" అరుస్తాడు. సరే అని వెళ్తారు. రాహుల్ డ్రైవ్ చేస్తుంటే అను వెనక కూర్చొని ఎందుకు రాలేదు కార్తీక్ అని ఆలోచిస్తుంటుంది. అనవసరంగా మాట్లాడకుండా ఉన్నానా? ఏమైంది కార్తీకి అని ఆలోచనలో ఉంటుంది అను. ఇంతలో ఆఫీస్ వస్తే వెళ్తారు. అందరూ లోపలికి వెళ్ళాక అనుని చూస్తే అందరికీ భయం స్టార్ట్ అవుతుంది. ముందుగానే వెళ్ళి ఈరోజు ఈవినింగ్ అందరూ ఏమేం వర్క్ చేశారో నాకు చూపించే వెళ్ళాలని చెప్పి లోపలికి వెళ్తుంది అను. మ్యామ్ లాగా భలే స్ట్రిక్ట్‌గా చేస్తున్నావు అను అంటారు రాహుల్. సరే మీ తమ్ముడేడి అంటుంది అను. ఆ! ఏంటి అంటుంది శ్వేత నవ్వుతూ. అది అది ఈరోజు మీటింగ్ ఉంది అతనికి కదా! అందుకే టైంకి రావాలి కదా! అందుకని అడిగాను అంటుంది. నేను ఆశపడ్డాను అని అప్పటికే కాల్ చేసిన శ్వేత ఎక్కడ కార్తీక్ అంటే అది విన్న కార్తీక్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నానంటాడు. ఏమైంది హాస్పిటల్ ఏంటి? అంటే అది ఇందాక దెబ్బ తగిలింది బాగా పెయిన్ అనిపిస్తే హాస్పిటల్‌కి వచ్చాను. డాక్టర్ ఇంజెక్షన్ చేశాక ఇప్పుడు బెటర్‌గా ఉంది వస్తున్నానని కాల్ కట్ చేస్తాడు. ఎంత కోపం ఉన్నా ప్రేమ తగ్గదు అమ్ముడు నీకు. ఏమైంది? హాస్పిటల్ ఏంటి అంటుంది అను. ఏదో దెబ్బ తగిలిందంట. పెయిన్ ఉంటే వెళ్లి వస్తున్నాడంట అంటుంది. అను కంగారు పడుతూ ఉంటే ఒక 5 మినిట్స్‌లో వచ్చిన కార్తీక్‌ని చూసి అను టక్కున వెళ్లి షర్ట్ తీసి చూస్తే ఎర్రగా కందిపోయి ఉంటుంది. "ఏమైందిరా?" అని రాహుల్ అంటే, "అది బాత్రూమ్ డోర్ తగిలింది బాగా పెయిన్‌గా ఉంది. అందుకే మిమ్మల్ని వెళ్లి పొమ్మన్నాను" అంటాడు. "చెప్పాను కదా! మారడు. అస్సలు మారడు. మనం పరాయి వాళ్ళం కదా! నొప్పి కూడా పంచుకోలేదని బయటికి వెళ్తున్న అను చేయి పట్టి ఆపితే అనుని లోపలికి లాగి, "నువ్వు ఆగొచ్చు కదా! అడగొచ్చు కదా ఏమైందని" అంటాడు. "నేనడిగితే చెప్పడం ఎప్పుడో మానేసావు కదా!" అంటుంది. "సరే నిన్ను దూరంగా ఉండు అన్నాను. నువ్వడిగావా? ఎందుకు అని కారణం నీకే నువ్వు పిల్లల కోసం దూరంగా ఉన్నాడని ఊహించుకున్నావు. అలాంటివి ఇదంతా చెప్తే అసలు ప్రశాంతంగా ఉండగలవా? రోజూ భయపడుతూ నన్ను చూస్తూ నిద్రాహారాలు మాని పిచ్చిగా అయిపోతావు. అందుకే చెప్పలేదని" అంటాడు. కథ ఇంకా ఉంది.